పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం పత్రిజీ అందించిన మరో అద్భుతమైన పుస్తకం, ఓషో వారు చెప్పిన విషయాలు ఎన్నో పుస్తకాలుగా వచ్చినాయని మనందరికీ తెలుసు. అందులో అతీషా ప్రజ్ఞావేదం ఒకటి. సో నేటి సత్యదర్శనంలో అతీషా ప్రజ్ఞావేదం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, హెడ్ మాస్టర్గా రిటైర్మెంట్ తీసుకొని మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి హెడ్ మాస్టర్గా, ప్రధాన ఆచార్యులుగా వారి యొక్క సేవలు అందిస్తున్నారు. వారే చిప్కా మధు గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి, ధన్యవాదాలు ఆహ్వానించినందుకు. ఎస్ సార్. ఏంటి సార్, ఎవరు సార్ అతీషా? ప్రియమైన ఆత్మీయులారా, అద్భుతమైన విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనకి వీరబ్రహ్మం గారు తెలుసు, లోప్సాగర్ రాంపా తెలుసు, వేమన గారు తెలుసు, జీసస్ తెలుసు, రామకృష్ణ పరమహంస తెలుసు. అద్భుతమైన పరమ గురువులలో ఒకరు అతీషా గారు. అతీషా గారు టిబెట్ దేశపు పరమ గురువు అని అందరూ అనుకుంటారు, కానీ నిజానికి మన భారతదేశం టిబెట్ దేశానికి ఇచ్చిన కానుకే ఆయన భారతీయుడే. ఇక్కడ జన్మించి అక్కడికి వెళ్ళి ధ్యానం జ్ఞానం అక్కడి వారికి పరిచయం చేసి వారిని ఆత్మ ప్రయాణం వైపు తిప్పిన మహానుభావుడే అతీషా గారు. అలాగా అతీషా ప్రజ్ఞావేదం నేను మొదట చదివినప్పుడు నాకు ఒక అద్భుతం గోచరించింది. ఏమిటంటే అంత సింపుల్గా మరి ధ్యానం జ్ఞానం గురించి ఎంతోమంది మనం తెలుసు, సేతు విజ్ఞానం, రాంపా ఇలా ఎంతో గొప్ప గొప్ప పరమ గురువుల సందేశాలు విన్నాం, పుస్తకాలు చదివాం. అయితే అతీషా గారిలో ఒక ప్రత్యేకత కనిపించింది. అదేమిటంటే సింప్లిసిటీ. ఇప్పుడు ఆయన అన్నాడు ఓషో గారు, అతీషా ప్రజ్ఞా వేదం. అతీషా పేరు, అది అతీషా అంటే ఓ మాస్టర్ పేరు, ఓ పరమ గురువు పేరు. ఓకే. ఇక వేదం అంటే మనకు తెలుసు, విత్ అంటే తెలుసుకోవడం, విద్య. ఇది ఏ విద్య? బ్రహ్మ విద్య. ఇది వేదం కాదు, వేదాంతం. వేదాలు 4, వేదాలు దాటిందే వేదాంతం, తత్వజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. కాకపోతే వేదాంతం అంటే రకరకాల ఆలోచనలు చేస్తారు అని ఆ తెలుగు అనువాదకుడు ప్రజ్ఞ వేదం అన్నాడు. ప్రజ్ఞ అంటే ఏంది మరి అన్నప్పుడు, ప్రజ్ఞ అనేది బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గంలో వస్తుంది ఆ మాట. ప్రజ్ఞ ఒక అద్భుతమైన లోతైన అర్థం కలిగి ఉంది. మరొకసారి గుర్తు చేస్తున్నాను మిత్రులారా, ఈ అన్ని విషయాలు మనకు తెలిసినవే, చూస్తున్నవే, మనకు కొత్త ఏమీ కాదు. కానీ మనం పై మాటలు మాత్రమే పట్టుకున్నాం. కానీ అతీషా గారు వాటి వెనుక ఉన్న లోతైన జ్ఞానాన్ని పరిచయం చేస్తున్నారు తన సందేశాల ద్వారా. ఆయన 7 సూత్రాలు చెప్పారు. 7 అధ్యాయాలుగా ఉంది ఈ గ్రంథం. సుమారు 250 పేజీల గ్రంథం. ఓషో గారు అద్భుతంగా వ్యాఖ్యానించారు. 7 అధ్యాయాలలో సుమారు 70 సూత్రాలు చెప్పారు ఆయన. మళ్ళీ అవన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయి, కానీ అంత లోతుగా మనం ఆలోచించం. ఈ టాపిక్లో మీరు గమనించాల్సింది అదే. మాటలు అవే, కానీ లోతైన నిగూఢమైన రహస్యాలను వెలికి తీశారు అతీషా గారు. చెప్పుకోవడం, నిజంగా దీనిని మీకు పరిచయం చేయడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా సార్ ఇప్పుడు చెప్పారు కదా, మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీలో మేము 4-5 క్లాసులు చెప్పాం ధ్యానులకి, మాస్టర్లకి. సబ్జెక్ట్ చాలా బాగా అనిపించింది అన్నమాట. ప్రజ్ఞ అంటే మీరు ఎక్కడా చూడని నిర్వచనం చెప్పారు అతీషా గారు. ప్రజ్ఞ అంటే ఆయన ఏమంటాడంటే, ఓ బురద ఉంటుంది, ఓ బురద. ఆ బురదలో పద్మం వికసిస్తుంది.
వికసించిన తర్వాత అక్కడ పద్మం ఉందని మనకు ఎలా తెలుస్తుంది అంటే అది పరిమళిస్తుంది, అచ్చా. దాని వాసన సర్వత్రా వ్యాపిస్తుంది, అది అక్కడే ఉంటుంది. ప్రజ్ఞ అలాంటిది అంటారు. అంటే మనము మన జీవితము, మన లౌకిక వ్యవహారము, మనకు తెలిసిన జ్ఞానం అంతా బురద లాంటిది, ఎందుకు అక్కర్రానిది. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఏమిట్రా బాబు ఈ జీవితం అంటుంటాం, అంటే అందులో ఏమి సారాంశం మనకు తెలుస్తలేదు, బురదలాగే గోచరిస్తుంది. కానీ ఆయనేమంటారంటే నువ్వు పద్మంగా వికసించాలి. అందుకనే సంసారంలోనే నిర్వాణం అన్నారు కదా పరమ గురువులు. వికసించావు అంటే నీవేమి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పరిమళిస్తావు. ఇప్పుడు ఒకటి గుర్తు చేస్తున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి 2 అమ్మాయిలు. మొదటి అమ్మాయి పేరు పరిణితి, అంటే తను మెచ్యూర్ అయ్యాడు జ్ఞానంలో. పత్రి సారు గురువు లభించిన తర్వాత తనలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకున్నారు, తనలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకున్నారు. గురువు ఏమైనా గుర్తు చేశారు. కొంతకాలం అయిన తర్వాత 2వ కుమార్తె జన్మించింది. ఆమె పేరు అద్భుతంగా ఆయన పరిమళం అని పెట్టాడు. 2వ అమ్మాయి పేరు పరిమళ అని పెట్టారు ఆయన. అంటే ఒక వ్యక్తి పరిపక్వత చెందినాక ఆ జ్ఞానపు వాసన అదే పరిమళిస్తుంది. అందుకే 2వ అమ్మాయి పేరు పరిమళ అని పెట్టారు. నేను ఒక విశేషం తెలుసుకున్నాను. శ్రీ రాఘవేంద్ర స్వామి కూడా తాను రచించిన గ్రంథం పేరు పరిమళ అని పెట్టారు. కాబట్టి ప్రజ్ఞ అనగా బురద లాంటి స్థితి నుంచి పద్మంలాగా వికసించి పరిమళించడమే ప్రజ్ఞ. కాబట్టి అతీశ ప్రజ్ఞ వేదం అంటే తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఆయన అద్భుతంగా దాదాపు 7 అధ్యాయాలు అంటే 70 సూత్రాలలో చెప్పారు. ఇక అందరికీ ఓ శిష్యుడికి ఒక గురువే ఉంటాడు. ఆ గురువు అనుమతి లేనిదే ఇంకో గురువు దగ్గరికి పోవడం సంప్రదాయం కాదు మన భారతదేశంలో. కానీ విశేషం ఏమిటంటే అతీష గారికి 3 గురువులు ఉన్నారు. ఎంత అద్భుతమో! ఆయనకు 3 గురువులు. మొదటి గురువు ధర్మ కీర్తి. ఆయన దగ్గర అతీష గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో కానీ ఆయన ఒకే విషయం నేర్పాడు, దాని పేరు మనోశూన్యత. మొదటి గురువు నుంచి ఆయన నేర్చుకున్నది ఏమిటయా అంటే మనోశూన్యత. మనం ఇప్పుడు చెప్తాం కదా, శ్వాస మీద ధ్యాస పెట్టగా 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 శ్వాస క్రమంగా చిన్నదై మనసు శూన్యమవుతుంది, అప్పుడు విశ్వశక్తి ఆవాహన అంటాం మనం. అలాగా మొదటి గురువు దగ్గర ఆయన మనోశూన్యత నేర్చుకున్నాడు. ఆ గురువే చెప్పాడు, బాబు నీ అదృష్టం, నువ్వు నేర్చుకున్నావు కంప్లీట్గా, కానీ పక్కకే ఇంకో గురువు ఉన్నారు, నీ అదృష్టం, అక్కడికి వెళ్ళు, ఆయన ఏం చెప్తాడో అది కూడా నేర్చుకో, వెళ్ళు అని మొదటి గురువే పంపించాడు అతీష గారిని 2వ గురువు వద్ద. ఆ 2వ గురువు పేరు ధర్మరక్షితుడు. ఆయన దగ్గర అతీష గారు ప్రేమ, కరుణ, సానుభూతి నేర్చుకున్నాడు. ప్రేమ, కరుణ, సానుభూతి. ఈ 2వ అంశము ఎంత గొప్పదో నేను తర్వాత చెప్తాను. ఆయన నీ అదృష్టం బాబు, ఇంకో గురువు ఉన్నాడు ఈ పక్కకే, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకొని 3వ గురువు దగ్గరికి పంపించాడు. గురువులు పంపితేనే వెళ్తున్నాడు ఈయన. ఒక గురువు ఇంకో దగ్గరికి, ఆ గురువు ఇంకో దగ్గరికి, వాళ్ళు పంపితేనే వెళ్ళాడు. 3వ ఆయన ఏం చెప్పాడంటే, నీకు తెలిసింది ఏదైనా సరే స్వేచ్ఛగా ధైర్యంగా అందరికీ చెప్పాలి. ఇది మీకు బాగా నచ్చింది కదా సార్? అంతే, అది పత్రి సార్ చెప్పారు కాదు కాదు, మీకు ఇది బాగా నచ్చింది. ఒకనొక గురువు దగ్గర అదే కదా, వద్దంటేనే బయటకు వచ్చారు. పత్రి సార్ మీకు వారికి కనెక్షన్ ఉంది అతీషాకి. అలాగా స్వేచ్ఛగా ధైర్యంగా నీకు తెలిసింది చెప్పగలగాలి. చెప్పొద్దు అన్నందుకే కదా నేను ఓ గురువుని వదిలేశాను. అలాగా అతీష గారు విచిత్రంగా 3 గురువుల దగ్గర ముమ్మూర్తులా తయారయ్యాడు ఆయన.
ఇక నేను మీ అందరికీ ఒక ప్రశ్న ఇస్తున్నాను. మీరు ధ్యానం చేస్తున్నారు. కొంతమంది అంటారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది అని ఇలా చెప్తుంటారు. కానీ ధ్యాన సిద్ధి పొందారా? పొందాము అనడానికి అతీష గారు ఒక ఈజీ అయిన విషయాన్ని చెప్పాడు. ఇది కలిగితే మీరు ధ్యాన సిద్ధి పొందినట్టే. అది ఏమిటయ్యా అంటే, పరమ గురువుని చెప్పేటప్పుడు మనం ఒక మంచి మాట వాడుతుంటాం. రామదాసు గారు అయితే దాశరథి కరుణ పయోనిధి అంటాడు. ఓ రామ, నువ్వు కరుణా సముద్రుడివి అంటాడు. జీసస్ని మనం కరుణామయుడు అంటాం. చూడండి, వీళ్ళందరికీ కరుణానే వస్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ అతీష గారు. నువ్వు ఎంత ధ్యానం చేసినా, ఎన్నేళ్ళు చేసినా, నీలో ప్రేమ, కరుణ, సానుభూతి కలగనంత వరకు ధ్యానం చేస్తూనే ఉండాలి. నీలో ఇవి కరిగితే ఇక నీకు ధ్యానం అవసరం లేదు. ఎంత అద్భుతమైన క్లూ ఇచ్చారు చూడండి అతీష గారు. ఈ సుగుణాలను పెంపొందించుకోవడానికే ధ్యానం. ధ్యానం ఇవి కలిగిస్తుంది. ఇదే టార్కమ్ సెరడారియన్ వారు కూడా అదే చెప్పారు సార్, ధ్యాన సుగుణాలు పుస్తకం ఉంది. అదే అతీష గారు శ్వేత బీజాలు అంటారు. అవసరమైన విత్తనాలు. బీజాలు అంటే విత్తనాలు. నీలో ప్రేమ. మెడిటేషన్ లీడ్స్ టు సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ లీడ్స్ టు యూనివర్సల్ లవ్. దెన్ యూ లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఇది ఒకసారి నా ఆత్మ నాకు ఇచ్చిన ఇన్నర్ మెసేజ్. వావ్. నువ్వు ఆత్మప్రేమికుడు అవుతావు. ధ్యానులంతా ఆత్మప్రేమికులే. ధ్యానానికి రాని వాళ్ళు చెప్తుంటారు కదా, నాకు నా మొగుడు ఇష్టం, నాకు పిల్లలు ఇష్టం, పిల్లలు ఇష్టం, జాబు నా వాళ్ళు తప్ప అందరు ఇష్టమే. అది అక్కడ లోపిస్తుంది. తనను తాను ప్రేమించుకునేవాడు ఎవడు ఇతరులను ప్రేమించలేరు. అది అనుకుంటున్నారు అలాగా, కానీ అందులో స్వార్థమే ఉంటుంది. కాబట్టి నేనంటే నాకు చాలా ఇష్టం, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. దానికి మూల సిద్ధాంతం ధ్యానం. అందుకే పరమ గురువులంతా ముందు ధ్యానమే చెప్పారు. అలాగా అతీష గారు 3 గురువుల నుంచి 3 అంశాలు నేర్చుకున్నారు. ఇక ఆయన ఏం చెప్పాడంటే, అతీష గారు ప్రాథమిక అంశాలు అంటారు, అంటే బేసిక్స్, ఫౌండేషన్స్. కానీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఎన్నో వందల ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆయన 3 వాక్యాలలో మొత్తం చెప్పేశాడు. 3 వాక్యాలలో. చూడండి, మొదటి వాక్యం. మిత్రులారా, అతీష గారు దేవుడు అనే మాట వాడడు. బుద్ధుడు కూడా ఎక్కడ వాడడు. ఆయన దైవత్వం అంటాడు, దివ్యత్వం అంటాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి. మనమంతా దివ్యత్వంలో ఉన్నాము, మనలో దేవుడు ఉన్నాం అని చెప్తుంటాం కదా మనము. ఆయన దానికి రివర్స్గా చెప్పాడు. మనమంతా దైవత్వంలో ఉన్నాం. 1. 2, ఇప్పుడు అంతటా దైవత్వం ఉంటే మరి ఎందుకు దేవుడు దొరకడం లేదు అని మనం అడిగితే ఆయన 2వ వాక్యం అద్భుతంగా చెప్పాడు. అతీష గారు చెప్పిన సూత్రాలన్నీ ఓషో గారు 7 అధ్యాయాలలో చక్కగా వివరించారు. ప్రతి అధ్యాయంలో సుమారు 10 సూత్రాలు ఉన్నాయి. ఆయన ప్రాథమికంగా చెప్పిన 3 అంశాలు వింటే మనకి అద్భుతంగా అనిపిస్తుంది. కొన్ని వందల పుస్తకాల జ్ఞానాన్ని ఆయన 3 వాక్యాల్లో చెప్పారు. మొదటి వాక్యం, దైవత్వంలో మనం ఉన్నాం. దేవుడు మనలో ఉన్నారని మాట్లాడుతుంటాం మనం, కానీ ఆయన ఎలా చెప్పారంటే దైవత్వంలో మనం ఉన్నాం అంటే చేపపిల్ల సముద్రంలో ఉంది అన్నట్టుగా. ఇక 2వ వాక్యం ఆయన చెప్పింది ఏమిటంటే, మరి అంతటా దైవత్వం ఉంటే అడ్డం ఏముంది, మనం ఎందుకు మరి దైవత్వాన్ని పట్టుకోలేకపోతున్నామంటే మనసే అడ్డంకి అని చెప్పాడు ఆయన అద్భుతంగా. మరి మనసే అడ్డంకి అయితే ఎలా తొలగించుకోవాలని ఆయన ప్రశ్నిస్తే, మనోశూన్యతే మహాద్వారం అన్నాడు ఆయన. నీ మనసుని నువ్వు 0 చేసుకుంటే అదే డూర్ అయిపోద్ది. మనసు అంటేనే సంసారం, అంతా దానిలోనే ఉంటుంది. కాబట్టి శ్వాస మీద ధ్యాస ద్వారా చేయగా 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 ధ్యాని మనోశూన్యత పొందుతాడని మన సొసైటీ ఇప్పుడు డంకా బజాయించి చెప్తున్నది. అతీష గారు
అద్భుతంగా చెప్పారు. ప్రాథమిక అంశాలు మళ్ళీ రిపీట్ చేస్తాను మిత్రులారా. దైవత్వంలో మనం ఉన్నాం. మన మనసే అడ్డంకి ఆ దైవత్వానికి మనకి. మరి ఎలా అంటే మనోశూన్యతే మహాద్వారము అని చెప్పారు. ధ్యానం గురించి అతీష గారు చెప్పిన లోతైన విషయాలు మనం ఇప్పుడు పరిచయం చేసుకుందాం మిత్రులారా. ధ్యానం మామూలు సంసారి వ్యవహారి ప్రాపంచిక మానవుడు బాహ్య దృష్టితోటే ఉంటాడు, బయట దృష్టితోటే ఉంటాడు సాధారణ మానవుడు. సాధారణ మానవుడు. పరముఖుడు వచ్చి చెప్పేది ఏమిటి? నీవు అంతర్ముఖుడు కారా బాబు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లలితా సహస్రనామంలో కూడా అదే ఉంటుంది. కాబట్టి అతీష గారు ఏమంటారంటే ఈ ధ్యానం అనేది అంతర్ముఖంలో ఉన్న ఆ దైవత్వానికి, బహిర్ముఖంగా ఉన్న మనకి ఈ ధ్యానం అనేది ఒక బ్రిడ్జి లాంటిది అంటున్నాడు ఆయన. ఇది ఒక వంతెన లాంటిది. అంటే నీ అంతర్గత శక్తికి నువ్వు ధ్యానమైతే ఇది ఒక బ్రిడ్జి లాగా తోడ్పడి నిన్ను దానితో కనెక్ట్ చేస్తుంది. ఎలాగా? మనం సముద్రం దగ్గర పోయి చూస్తే అలలు కొసకొస్తూ ఉంటాయి. అంటే ఆ సముద్రాన్ని ఆ కెరటం దాటేసి అవతలి పోతుంటుంది. మనం కూడా అలాగే జీవిస్తున్నాం ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో. విశ్వం అంటే ఏంది? దైవత్వమే. మీరు ఈ దైవత్వానికి దూరంగా వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నాడు మనిషి కూడా. ఒక అల లాంటి వాడే, కెరటం లాంటి వాడే అంటాడు అతీష గారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు అలా వెనక్కి తిరిగి చూసుకుంది అనుకోండి, దానికి ఏం కనిపిస్తుంది? అనంత సాగరం. వామ్మో, నా వెనక ఇంత శక్తి ఉందా, నా మూలం ఇంత పెద్దదా, దీనికి హద్దు లేదా అని అప్పుడు దానికి వచ్చే ఆత్మవిశ్వాసం ఏ లెవెల్లో ఉంటుందో ఊహించుకోండి అంటారు అతీష గారు. అలాగే మనం కూడా ధ్యానం వల్ల అంతర్ముఖలం అయితే మనలో ఉన్న అనంతమైన శక్తితో కనెక్ట్ అవుతాం. కాబట్టి మీరు ధ్యానం సిద్ధించేంత వరకు, ధ్యానం ఒక అలవాటుగా మారేంత వరకు మీరు ధ్యానం చేస్తూనే ఉండాలి అంటారు అతీష గారు. ధ్యానం ఎందుకు క్రమం తప్పకుండా చేయాలో చెప్పారు. ఒక అలవాటుగా మారిపోవాలన్నారు. అంతే కదా. 2, నీలో కరుణ పుట్టేంత వరకు చేయాలన్నారు. నీలో ప్రేమ పుట్టేంత వరకు చేయాలన్నారు. నీలో తోటి జీవుల పట్ల సానుభూతి. బ్రహ్మర్షి పితామహ ఏమన్నారు? ఈ మాంసాహారం మానండి అనే దాని వెనక ఉన్నది ఏమిటి? నువ్వు కరుణామయుడు కావాలి అనే సూత్రమే ఉంది దాంట్లో. అదే అతీష గారు కూడా సూటిగా చెప్పారు. నీలో కరుణ పుట్టిందంటే నువ్వు ధ్యాన సిద్ధి కలిగింది అని. అంటే అతీష వారు కానీ ఈ మహానుభావులు అందరూ విషయం చెప్పారు సార్. పత్రిజీ ఏమో ప్రాక్టీసెస్ ఇచ్చారు. అవును, ఆచరణలో కరుణ ఉంది అని ఎట్లా నిరూపిస్తాం? అంతే కదా. శాకాహారిగా మారాం, శాకాహార ర్యాలీలు చేస్తున్నాం, శాకాహార ప్రచారం చేస్తున్నాం, తోటి వారికి ధ్యానం పంచుతున్నాం. ఇదే నీకు ఎంత దయ లేకపోతే పంచుతావు? నీకు ఎంత ప్రేమ లేకపోతే నీకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతావు? అంటే యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. అవును కదా. అయితే ఇతర మనుషులంతా తాము తినే ఆహారం ద్వారా, ఇతర వస్తువుల ద్వారా ఏదో స్వల్పమైన శక్తిని పొందుతారు. అదే ధ్యాని విశ్వశక్తినే పొందుతాడు, దైవత్వంతో ఐక్యమవుతాడు అంటారు అతీష గారు. అంటే ధ్యానం గురించి ఇంత లోతుగా మనకెక్కడ చెప్పబడలేదు. ధ్యాని అనంతాన్ని గురించి కొంత తెలుసుకొని హద్దులు లేని మూలశక్తితో కనెక్ట్ అవుతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మనము అనంతంతో కనెక్ట్ అవుతున్నాం ధ్యానం వల్ల. ఆ మూలశక్తిని మీరు ఏ పేరు పెట్టైనా పిలుచుకోండి అంటున్నారు అతీష. దేవుడు అనండి, సత్యం అనండి, అల్లా అనండి, ఏమైనా అనండి. అలాగా ఒక అల ఎలాగైతే వెనక్కి చూస్తే అనంతమైన సాగరం కనబడుతుందో, మనం అంతర్ముఖమైనట్లయితే అనంతమైన శక్తి మనలో ఉంది అని మనకు తెలుస్తుంది. ఈ బాహ్య పదార్థాల మీద ఆధారపడవలసిన అవసరం లేదు అని మనం
అంటాం. ఒక పరమ గురువు అదే చెప్పాడు, దేవుని సామ్రాజ్యం నీలో ఉంది, ముందు దాన్ని సంపాదించుకో, కరుణ మీలో కలిగేంత వరకు ధ్యానం చేస్తూనే ఉండండి అని అతీష గారు అద్భుతంగా అంటే ఇప్పుడు చెప్పారు. ధ్యానం ఎప్పటి వరకు అనే దానికి సార్ 40 రోజులు చేయండి, మీ సమస్యను బట్టి చేయండి అని చెప్పాం. ఉమ్, కరుణ, ప్రేమ, విశ్వ సహానుభూతి. ప్రేమ, కరుణ, సహానుభూతి పెరిగేంత వరకు ధ్యాన సాధన చేయండి. అది పెరిగిందా లేదా తెలుసుకోవడానికి మళ్ళీ చేయండి. అంతే కదా, అంతే కదా. ఉమ్. అయితే ఇక్కడ అతీష గారు ఒక అద్భుతమైన మాట వాడాడు, ఇది ఇప్పుడు మీకు చెప్తాను. ఆయన ఏమన్నారంటే, మన ఈ ఆత్మ ప్రయాణాన్ని జ్ఞానయాత్ర అన్నాడు. ఉమ్. లోపలికి వెళ్ళడాన్ని జ్ఞాన జ్ఞానయాత్ర. ఆలోచనలు మూర్ఖులే చేస్తారు అంటున్నారు అతీష గారు. జ్ఞానికి తెలుసు, తెలిసిన వాడు ఊహించడు, ఆలోచనలతో పనే లేదు. జ్ఞానికి తెలుసు, దైవత్వం గురించి తెలుసు. నాస్తికుడు అంటే దేవుడు లేడనేవాడు, ఆస్తికుడు దేవుడు ఉన్నాడనేవాడు. కానీ ఇద్దరికి ఏమి తెలియదు. ఈయనేమో బయట ఉన్నాడు అంటాడు, ఈయన అసలు లేడంట. లేడంటాడు. కానీ ఇద్దరికి ఏమి తెలియదు. అంటే తెలుసుకునే ప్రయత్నమే చేయడు. ఎవరు? భక్తుడు కూడా. ఏదో తిరుపతి వెంకన్న దగ్గర పోయి కోరికలు కోరుకొని వచ్చేసి తీరితే మళ్ళీ ఒకసారి పోతాడు. ఆయన ఎలా తీరుస్తాడు? ఈయన చెప్పింది ఆయనకి ఎలా చేరుతుంది? ఏ జ్ఞానము లేదు. అందుకే ఈ జ్ఞానయాత్రలో ధ్యానం యొక్క పాత్ర ఎంత మూలమైందో అతీష గారు నొక్కి చెప్తున్నారు. బుద్ధుళ్ళు లాంటి గురువులు దారి చూపుతారు. మరి ఎవరు నడవాలి? మనమే నడవాలి. మన కోసం ఎవ్వరూ నడవరు, ఎవరూ ధ్యానం చేయరు. ఇలా పోతే వస్తుంది మార్గం అని చెప్తారు. అంతే, దారి చూపుతారు. వేలు పెట్టి చందమామను చూపెట్టినట్టుగా చూపెడితే వేలు చందమామ కాదు, ఆ వేలు చూపించిన దిక్కు పోతా ఆ ఉంది. లక్ష్యం వైపు నీవు ప్రయాణం చేయాలి. దాన్నే ఆయన జ్ఞానయాత్ర అన్నాడు. బా, ఇంకా మీరు తప్ప మీకోసం ఎవరు ఈ జ్ఞానయాత్ర చెయ్యరు, చెయ్యలేరు అని చెప్పారు అతీష గారు. ఇక మరొక విషయం మిత్రులారా, మనమంతా మరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో ప్రయాణం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చెప్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సత్సంగత్యం చేస్తున్నాం. ఇదంతా ఏమిటి? దేవుని తెలుసుకోవడమే. ఇవన్నీ మార్గాలే. అతీష గారు ఇక్కడ ఒక అద్భుతంగా కొన్ని వాక్యాలు చెప్పారు. నీకు దేవుడు తెలిసాడా లేదా అని సూటిగా ఎవరైనా అడిగితే మనం ఎమ్మటే చెప్పలేం. అవును, నాకు దేవుడు తెలుసు అని అనలేం మనం. ఎందుకంటే దాని మీద సంపూర్ణ అవగాహన లేదు. మరి చూడండి ఇక్కడ అతీష గారు ఏం చెప్తున్నారంటే, ఈ విశ్వం తల్లి లాంటిది, అది మనల్ని ప్రేమిస్తుంది, లాలిస్తుంది, అది రక్షిస్తుంది, అది కృతజ్ఞత చూపుతుంది. ఈ భూమాత నన్ను మోస్తోంది, వాయుదేవుడు నేను నిద్రపోయినా ప్రాణవాయువు సప్లై చేస్తున్నాడు, వానదేవుడు నేను అడగకుండానే వర్షాలు కురిపించి పంటలు పండిస్తున్నారు, మరి అగ్నిదేవుడు వెలిగి వంటలకి సహాయం చేస్తున్నాడు. ఇలాగా అష్టదిక్పాలకులంతా నాకు సహాయం చేస్తున్నారని నీకు తెలిస్తే అదే దేవుని తెలుసుకోవడం అంటారు అతీష. ఈ అవగాహన లేదు మనకి. దేవుని తెలుసుకోవడం అంటే ఇంకేందో ఇంకో పుస్తకం చదవాలను, అందులో ఉంటుందేమో, ఇందులో ఉంటుందేమో అని ఇంకా వెతుకుతున్నాం. ఎవరు? మాస్టర్లు అనబడేవారే. నేను దేవుణ్ణి అని తెలుసుకున్నాము, వీఆర్ గాడ్స్ అనే పదాలు అయితే పైనే. కానీ అతీష గారు ఏమంటున్నారు? విశ్వమంతా నాకు సహాయం చేస్తుంది అని నీకు ఏ క్షణం అవగాహన అవుతుందో నువ్వు దేవుని తెలుసుకున్నట్టే. వా, అందుకే స్వాధ్యాయం చేయమన్నారు సార్ పత్రిజీ. అదే కదా, అంతే కదా. ఇప్పుడు ఈ స్వాధ్యాయం, ఈ పుస్తకం చదివితే మీ ద్వారా విషయాలు మనకి, మీరేమో స్వాధ్యాయం చేశారు, అది మాకు అందిస్తున్నారు. మీతో సాంగత్యం మేము చేస్తున్నాం. అంతే కదా, ఆచార సాంగత్యం. ఆచార సాంగత్యము,
తర్వాత స్వాధ్యాయం ఎంత ఇంపార్టెంట్. అతీష గారు పరమగురుతో సాంగత్యం ఇప్పుడు నడుస్తోంది. సూపర్. అందుకనే దేవుణ్ణి తెలుసుకోవడం అంటే అదేందో అనే ఒక డోలాయమాన స్థితి కాకుండా అతీష గారు ఎంత క్లియర్గా చెప్పారు చూడండి. నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. వీరబ్రహ్మం గారిని ఆయన హరిజన శిష్యుడు కక్కయ్య గారు అడుగుతాడు ఒక ప్రశ్న. అంటరాని వారని మమ్మల్ని అంటున్నారు ఈ జనం, ఎందుకని, మాకేం తక్కువ ఉంది చెప్పండి స్వామి అంటే ఆయన అద్భుతంగా చెప్పారు. అతీష ఏం చెప్పారో అదే చెప్పారు ఆయన. మరి భూమాత నిన్ను మోస్తలేదా? మోస్తుంది స్వామి. మీ ఇంటి మీద సూర్యకిరణాలు పడతలేవా? పడుతున్నాయి స్వామి. వర్షం పడడం లేదా? పడుతున్నాయి స్వామి. మీ ఇంట్లో నీ భార్య వెలిగిస్తే అగ్నిదేవుడు వెలగడం లేదా? వెలుగుతున్నాడు స్వామి. వాయుదేవుడు మీ ఇంట్లోకి రావట్లేడా? వస్తున్నాడు స్వామి. మరి ఇందరి దేవుళ్ళు నిన్ను ముట్టుకుంటుంటే, నిన్ను గౌరవిస్తుంటే, నిన్ను ప్రేమిస్తుంటే వీడు ముట్టుకుంటే ఎంత, ముట్టుకోకపోతే ఎంత అంటాడు ఆయన. దేవతలే నీకు సేవకులు అంటాడు ఆయన. ఇది చూడండి, నవగ్రహాల చుట్టూ తిరిగి శని పట్టుకుంది నాకు, శివుడికి అభిషేకం చేస్తే ఆయన దయ తెలుస్తాడు. సార్ శనిగ్రహం ఇదే శాటిలైట్, అదొక గ్రహం. అదే కదా గ్రహము, దేవుడు కాదు ఇచ్చేది, అది గ్రహించి మనకిస్తుంది. అక్కడ మళ్ళీ దేవుడు ఉన్నారు. గ్రహం అంటేనే గ్రహించేది, గ్రహించి మనకిస్తుంది. అలా ఇవ్వమని పరబ్రహ్మం వాళ్ళకి డ్యూటీ వేశాడు. వాళ్ళు మనకి చెప్పాలంటే దైవ ప్రతినిధులు, మనకు సేవకులు. భూలోకాన్ని వాళ్ళు సేవించడానికే అష్టదిక్పాలకుల్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇప్పుడు ఈ యుగసంధి కాలంలో మనం ఏ 1000 Shades of Joyలో చూస్తే ఆనంద్ కరుణేష్ గారు భలే చెప్పారు. త్రిమూర్తులు, త్రిమాతలే ఇప్పుడు భూమాతని రక్షించడానికి కంకణం కట్టుకొని మానవహారంలాగా ముక్కోటి దేవతలు ఈ భూమాత చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు అన్నాడు ఆయన. మనమేమో నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నాం. ఏలినాడు శని ఉందని సిద్ధాంతులు భయపెడుతున్నారు. ఇక్కడేమో దేవతలే మనకి సేవకులుగా పనిచేస్తున్నారు. అంటే అతీష లాంటి వారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి వాళ్ళు చెప్పినా కూడా మనకి నమ్మబుద్ధి కావట్లేదు. అందుకే జ్ఞానం అంటే తెలియడం. తెలిసిన వాడికి అనుమానాలు ఎందుకుంటాయి? తెలుసుకోవడానికి సాధన చేస్తే కదా. అది ఆచరణ. జంతువు బలుళ్ళు ఆపేసి ధ్యాన సాధన చేస్తే ఇవన్నీ అర్థమవుతాయి. అలాగా మిత్రులారా, ఈ విశ్వం మనల్ని తల్లిలాగా రక్షిస్తుంది, ప్రేమిస్తుంది, పోషిస్తుంది అని తెలిస్తే నీకు దేవుడి గురించి తెలిసినట్టే. అది అతీష గారు చెప్పిన అద్భుతమైన సూత్రం. ఇక మరొకటి, ఆయన నిందను అంతా ఒక్కరి మీదనే వేయండి అని చెప్పాడు ఒక సూత్రంలో. మనం ఏమంటుంటాం, వాడు చేపట్టి వీడు చేపట్టి నా గతి ఇట్లా అయింది అని మాట్లాడుతుంటారు మనుషులు. వాళ్ళు ఆయన ఈ అన్నిటిని ఒక్కరి మీదనే వేయమన్నాడు. ఆ ఒక్కరు ఎవరు స్వామి అంటే నువ్వే అన్నాడు. నీ మీదనే వేసుకో. తప్పులు కానీ ఒప్పులు కానీ నా వల్లనే అయింది, రామ్ సారు ఏమీ చేయలేదు. ఇది అన్నమయ్య సినిమాలో అద్భుతంగా దర్శకుడు చూపించాడు. ఆ రాజు అన్నమయ్యని చంపే అంత కొట్టిస్తాడు తన మీద పాటలు రాయనందుకు. అప్పుడు తన తప్పు తాను తెలుసుకొని ఆ రాజు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమంటాడు. నన్ను చంపేయండి స్వామి, నేను చాలా ఘోరం చేశాను అంటే అన్నమయ్య ఒకటే అన్నాడు, నువ్వేం చేయలేదు బాబు, నేనే చేసుకున్నా. ఈ భోగభాగ్యాలు ఆశించి నీ ఆస్థానానికి వచ్చాను చూడు, అదే నా తప్పు అంటాడు. అంటే ఆయన ఆ నిందని తన మీదనే వేసుకున్నాడు. అదే అతీష గారు చెప్తున్నారు. మనం ఏమి చేసినా, మంచి అయినా చెడైనా, ఎదురువాళ్ళు మోసం చేసినా లేదా మేలు చేసినా దాని కారణం నేనే అనుకోమంటున్నారు అతీష గారు. చెప్తారు కదా పిల్లల్ని, అరే పరీక్ష పెట్టుకొని నువ్వు క్రికెట్ ఆడడానికి ఎందుకు పోయినావురా అంటే మా ఫ్రెండ్ రమ్మన్నాడు అంటాడు. ఒప్పుకొని పోయింది వీడే కదా, నేనే పోయానని ఒప్పుకుంటున్నాడు పిల్లవాడు. అలాగా మనుషులంతా కూడా నేనే బాధ్యున్నా అనరు, కానీ అనమంటున్నారు అతీష గారు. ఇక మరొకటి, అందరికీ బహానా చాయే.
ఇక మరొక సూత్రం, అందరి పట్ల కృతజ్ఞులై ఉండండి అంటున్నాడు. ఇది ఆశ్చర్యం. అంటే తిట్టిన వాడిని, కొట్టిన వాడిని, మోసం చేసిన వాడిని, మేలు చేసిన వాడిని అందరికీ థ్యాంక్స్ చెప్పమంటున్నాడు ఆయన. అదేందయ్యా అంటే వాళ్ళందరూ కొట్టగానే నువ్వు ఒక మంచి శిల్పంగా తయారయ్యావు. వాడు ఆ అనుభవం ఇవ్వకపోతే నువ్వు ఇంత సుందరంగా, ఇంత జ్ఞానిగా, బుద్ధుల్లాగా ఎట్లా తయారవదు? ఆవిడ మోసం చేయబట్టే నీకు జ్ఞానం వచ్చింది. ఓకే, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అని నీకు జ్ఞానం వచ్చింది. అందుకని అందరి పట్ల కృతజ్ఞమై ఉండు. పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అప్పుడే చెప్పిండ్రు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే సాక్షిత్వం గురించి చెప్పారు. మనకు సాక్షిగా జీవించండి అని ఒక ఓషో గారు సాక్షిత్వాన్ని సాధించడం ఎలా అని బుక్ కూడా రాశారు. కానీ అతీష గారు ఒక మెట్టు ఎక్కువగా చెప్పారు ఈ గ్రంథంలో. ఏమిటంటే సాక్షిత్వం 2 రకాలని చెప్తాడు. ఒక సాక్షిత్వం లోక సాక్షిత్వం. అక్కడ ఒక హత్య జరిగింది, సాక్షులు ఎవరన్నా ఉన్నారా అంటాడు జడ్జి. అది లోక సాక్ష్యం. బయట చూసిందా అన్న అక్కడ బయట చూసింది అక్కడ చెప్పడం. ఇప్పుడు నటులు, నాయకులు, క్రీడాకారులు, మరి వక్తలు, వీళ్ళంతా ఈ లోక సాక్ష్యం అంటేనే భయం. నేను బాగా యాక్ట్ చేసినో లేదో, జనం ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారో లేదో, పెట్టుబడి వస్తుందో రాదో, ఈ సాక్షిత్వం గురించి భయపడతా ఉంటారు సినీ దర్శకులు, నటులు, వీళ్ళంతా. అలాగే ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళంతా గరకపాటి, మరి మిగతా ఆయన ప్రముఖులు ఎవరు ప్రముఖులే, ఓకే, వాళ్ళంతా కూడా నేను చెప్పే ఈ మాటలని మరి వీళ్ళు స్వీకరిస్తారా లేదా అని, బాగా చెప్పాడు సార్ అని అంటారా అనరా అని ఈ సాక్షిత్వం కోసం ఆలోచిస్తుంటారు. ఇక 2వ సాక్ష్యం చెప్పాడు అతీష గారు. ఇది లోక సాక్ష్యం. 2వ సాక్ష్యం ఏంటంటే నువ్వు చేసే పనులకు, నువ్వు ఆలోచించే ఆలోచనలకి నువ్వే సాక్షిగా ఉండాలి. నీ పనులు, నీ ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి? ముందలా నీకే తెలుస్తాయి. కాబట్టి నీకు నువ్వే స్వీయ సాక్ష్యం. మనస్సాక్షి, నీ మనస్సాక్షిని అడుగు, అది అవునో కాదో అంటుంటారు. అంటే ఇంకొక మెట్టు పైకెక్కి అతీష గారు ఏమన్నారంటే గమనించే వాడిని గమనించండి అన్నారు. ఇప్పుడు క్లాస్ నడుస్తుంది, నేను గమనిస్తున్నాను ఓ పక్క. ఇప్పుడు నేను ఏం గమనిస్తున్నానా అని నేను వేరే ఈ గమనికను చూడమంటున్నాడు ఆయన. ట్రాఫిక్ పోతుంది, పక్కకు నిలబడి ట్రాఫిక్ని చూస్తున్నావు, ఇంతవరకు ఓకే. కానీ ఈ ట్రాఫిక్ చూస్తున్న నేను చూస్తూ ఏమనుకుంటున్నానో కూడా గమనించండి అన్నాడు ఆయన. ఇంకొక మెట్టు ఎక్కించాడు మనల్ని. అంటే ఇక్కడ 3 సాక్ష్యాలు వచ్చాయి: లోక సాక్ష్యం, స్వీయ సాక్ష్యం, గమనించేవాడిని గమనించడం. ఇక జనమంతా ఎలా ఉన్నారంటే సర్దుకుపోయే మనస్తత్వం, రాజీ పడే మనస్తత్వం, మూలంలోకి వెళ్ళరు. దీన్ని ఏమంటారు? పర్సనాలిటీ అంటారు. పర్సన్ అంటేనే తేరా ముసుగు. నేను లాయర్ని, నేను ఎవరు అనుకున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నేను డాక్టర్ని, నేను మంత్రిని. ఇవన్నీ ముసుగులు. ఈ ముసుగుల వెనక మనిషి జీవిస్తుంటాడు. కానీ నిజానికి మనిషికి కావాల్సింది వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ. అసలు నువ్వేదో నీకు తెలుసు, కానీ ముసులేసుకొని లోకాన్ని మోసం చేస్తుంటావు. కాబట్టి ఆ ముసుగు తీసి జీవించడమే యోగా. అందుకనే రాకుమారుడైన సిద్ధార్థుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. భార్య అడుగుతుంది, ఏమయ్యా ఇటుకాడ కూర్చుంటే ధ్యానం చేయలేకపోదువా? 6 ఏళ్ళు ఆడలోపంటూ తిరిగి ఇల్లు వాకిలి భార్య పిల్ల వదిలి వెళ్ళే అవసరం ఏందంటే ఆయన అంటాడు, ఇక్కడ ఉంటే నన్ను మా అయ్య నా కొడుకు అంటాడు, నువ్వు నా మొగుడు అంటావు, జనం రాజకుమారుడు అంటారు, నా మిత్రుడు అంటారు. ఇవన్నీ ముసుగులు. అసలు నేను ఇక్కడ దొరకదు నాకు. అందుకే నేను ఇవన్నీ తొలగించుకోవడానికే అరణ్యాల పొంటి వెళ్ళాను అంటాడు. అందుకనే మునులు, యోగులు హిమాలయాల లాంటి పర్వత శ్రేణులు అరణ్యాల పొంటి, గుహల పొంటి వెళ్ళి తాము ఒంటరిగా ఉండి ఆ ముసుగులన్నీ తీసేసుకొని
ధ్యాన సిద్ధి పొందారు. ముసుగులు లేనప్పుడు తనను తాను తెలుసుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి వెళ్ళారు. ఇక చివరగా మిత్రులారా, ధ్యాన సిద్ధి పొందాలంటే అతీష గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. ధ్యానం నీకు అలవాటుగా అయ్యేంత వరకు నువ్వు ధ్యానం చేస్తూనే ఉండాలి. ఇవాళ చేసి 2 రోజులు మానేసి మళ్ళీ 3వ రోజు మొదలు పెడతారు. ఆఖరికి వచ్చినాక నేను 3 నెలల సంది చేస్తున్నా అంటారు. మధ్యలో కట్ అయినవి కూడా క్యాలిక్యులేట్ అయితే ఇది సరికాదని చెప్తున్నారు ఆయన. రెండవది, అనవసర విషయాలు వదిలివేయండి. నీకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టకండి, ఇతరుల జీవితాల్లో వేలు పెట్టకండి అని చెప్తున్నారు. 3, తప్పులను సమర్థించుకోకండి అని చెప్తున్నారు ఆయన. మామూలుగా మనం దాటేస్తాం, ఒప్పుకోవడానికి ఇష్టపడం, కానీ ఆయన ఒప్పుకోండి, దాని తర్వాత అది క్లియర్ అయిపోద్ది. నేను అవునండి నేను పొరపాటు చేశాను, ఐఎమ్ సారీ అంటే అయిపోయాను. కానీ అది అనకపోతే ఏమిటి, అది లోపల బరువు అయిపోద్ది. ఇక 4వది, అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞాన పుస్తకాలు చదవండి. అలా మధు మాస్టర్ చదవడం వల్లనే ఇవాళ అతీష ప్రజ్ఞా వేదంలో ఏముందో మనం ఈరోజు పంచుకోగలుగుతున్నాం. ఆ గ్రంథం చదవకపోతే, ఈ గ్రంథం చదవని పరిచయం చేసిన మా మిత్రుడు శ్రీధర్ మాస్టర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు నిజంగా. ఇక 5వది, అందరికంటే నేను నయమే, ఎమ్మెల్యే రామ్ సారు స్మోకింగ్ చేస్తాడు, నేను చేయను, నేను ఆయనకంటే గ్రేటే, ఇలా భావిస్తుంటాం మనం. అచ్చా, నేనే ఆయనకంటే, ఎందుకంటే అవతల వాళ్ళ తప్పులు పట్టుకొని అది చిన్న తప్పో పెద్ద తప్పో వీడు ఏమనుకుంటుంటాడు, నేనే బెటరు అనుకుంటాడు. ఇది వదిలేయమంటారా? అంతే కదా, దోష చర్చ చేయకూడదు. చేస్తుంటే మళ్ళీ నీ బుర్రలో నిలుతూ ఉంటాయి, నువ్వు ఏది పట్టుకుంటే అది అంటుకుంటా. వాళ్ళకన్నా కొంచెం బెటర్ నేను కాబట్టి ఇవన్నీ చేస్తున్నా, ఇవన్నీ అంటాం అంటే అహం వచ్చేసి నువ్వు పేడ పట్టుకొని అవతల వాడి మీద వేయాలంటే పేడ ముందు నీకు అంటుతుంది కదా. నెక్స్ట్, ఫలితాల గురించి అన్ని ఆశలు విడిచిపెట్టండి. విద్యార్థి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు, 100 మార్కుల పేపర్ అది. ఇప్పుడు వాడు నాకు 90 వస్తాయా, 95 వస్తాయా, 100కి 100 వస్తాయని ఆలోచన చేస్తే 10% గోవిందా, 10%కి ఎనర్జీ వేస్ట్, 90% వాడు ప్రిపేర్ అవుతున్నాడు. కాబట్టి ఫలితం మీద దృష్టి ఉండొద్దు. ఎందుకు ఉంటుంది అంటే, మన అహం నేను ఈ పని చేస్తున్నా, నేను సాధిస్తా అని అది ఫలితం మీద దృష్టి పెంచుతుంటుంది. ఇక ఫలాపేక్ష లేని వారికే ధ్యానం సిద్ధిస్తుంది, ఆఖరి మాటగా చెప్పారు అతీష గారు. ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో, సజ్జన సాంగత్యం చేస్తారో, మరి స్వాధ్యాయం చేస్తారో, ఇది బుక్ చదివితే నాకేమొస్తుంది అని అనుకోకూడదు. ధ్యానం చేస్తే దీనికోసం ఇవి పోగొట్టుకోవడానికి, ఇది క్లియర్ చేసుకోవడానికి అనేది కూడా అనుకోవద్దు. ఆఖరికి ఆయన ఒక అద్భుతమైన సూత్రం ఏం చెప్పాడంటే, నిర్వ్యాపార మనోస్థితియే ధ్యానం. నీ మనసులో ఎలాంటి బిజినెస్ ఉండకూడదు. నువ్వు ఫలితం ఆశిస్తున్నావు అంటే లెక్కలు కడుతున్నావు కదా, అది వ్యాపారమే కదా, బిజినెసే కదా. కాబట్టి నిర్వ్యాపార మౌన స్థితియే ధ్యానం. అంటే శ్వాస మీద ధ్యాస, అది ఎంట్రన్స్. నో బిజినెస్ స్టేట్. సిద్ధి ఎలాగా అంటే నువ్వు దాని మీద లెక్కలు వేయద్దు. నిర్వ్యాపార మనోస్థితియే ధ్యానం. ఇంకా అలా గనక నువ్వు ఉంటే దైవత్వమే నీ వద్దకు వస్తుంది, నువ్వే దేవుడు అయిపోతావు. సూపర్ సార్, ఇంత ప్రయాణం. దీన్ని ఆయన ఏమన్నాడు, జ్ఞానయాత్ర అన్నాడు. అల్టిమేట్ సార్, వండర్ఫుల్ ఉంది. చివరిగా మీ మెసేజ్ సార్. మనకెంతోమంది పరమ గురువులు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గైడెన్స్లో మనం ఆయన ముందు చెప్పాడు, ధ్యానం చేయండి, ఆనాపానసతి ధ్యానం అన్నారు. 1వ సూత్రంలో సగమే చేస్తున్నాం మనం. చాలా క్లాసులలో నేను గుర్తు చేస్తుంటా, 1వ సూత్రంలో 2వ భాగం ఉంది, అది గమనించడం లేదు ధ్యానులు. ఆ 2వ భాగం పేరు ఏమిటంటే, నువ్వు ధ్యానం చెప్పండి అన్నాడు ఆయన. నువ్వు ధ్యానం చేసి నీ భావ కోసం నువ్వు చెయ్యి. దానితో పాటు నీకు ఎంత తెలిస్తే అంత తోటి వారికి
పంచం అన్నాడు ఆయన. ఈ రెండూ చేస్తేనే గురువు గారు చెప్పిన ఒక సూత్రం పాటించినట్టు. మిత్రులారా, ఇవాళ ధ్యానం గురించి అతీష గారు చెప్పిన అద్భుతమైన అనేక విషయాలు మనం పరిచయం చేసుకున్నాం. వాటన్నిటినీ మీరు ఎంతో ప్రేమగా శ్రద్ధగా విన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. దీంట్లో మీరు కొన్ని సూత్రాలైనా ఆచరించి అద్భుతంగా మీరు ధ్యాన సిద్ధి పొంది మీరు కూడా కరుణామయులు కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, అతీష ప్రజ్ఞా వేదం. అతీష అనేటువంటి ఒక పరమాత్మ, ప్రజ్ఞ అంటే గ్రేటెస్ట్ విజ్డమ్ మనకు అందించబడింది. ఇది ఓషో వారు వారిని పరిచయం చేశారు మనకు. ఈ పుస్తకం తెలుగులో ఎప్పుడో వచ్చింది మనకి, రైట్? సో మధు సార్ ద్వారా మనం ఇవన్నీ అందుకున్నాం మిత్రులారా. సో ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి, అంతా ఉన్నది దేవుడే అయినప్పుడు మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం, వీటన్నిటికీ మనం ధ్యానము మరి ఏం చేయాలి, రెగ్యులర్గా చేయడం అనేది ఇంపార్టెంట్. ఎప్పటి వరకు చేయాలి? కరుణ, ప్రేమ, సానుభూతి పెరిగేంత వరకు. ఒకవేళ ఆ క్వాలిటీస్తో నిజంగా జీవిస్తే అవసరం లేదు. చాలామంది అనుకుంటారు నేను ప్రచారం చేస్తున్నాను అన్నప్పుడు కరుణ ఎక్కువ ఉందా, సానుభూతి ఉందా, ప్రేమతత్వం, విశ్వ ప్రేమతో ఉన్నామా, వ్యక్తుల పట్ల వస్తువుల పట్ల కాదు. ఇవి ఉంటే కనుక అది మీనింగ్ అతీష ప్రజ్ఞావేదం. పత్రిజీ వీటన్నిటినీ మనం ఆచరించే సూక్తులు ఇచ్చారు. ధ్యానం చేయండి, ధ్యానం చెప్పండి. మధుసార్ మెసేజ్లో చెప్పిన విషయం ఏంటి? ధ్యానం చెయ్యండి, ధ్యానం బోధించండి అన్నారు. మనం సగమే చేస్తున్నాం, ఒక ప్రిన్సిపల్లో సగమే అన్ని. ఎందుకు బోధించాలి? బోధిస్తూ బోధిస్తూ మరింత ఎదుగుతాం, ఇంకా డీపర్గా వెళ్తాం, ఇంకా కరుణ పెరుగుతుంది కదా మనం అందిస్తున్న కొద్దీ. సో కరుణ, సానుభూతి, విశ్వప్రేమతో ఉండడం అనేది ఇంపార్టెంట్. మరి దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి చూశానని ఎలా చెప్తాం? ఐఆమ్ గాడ్ అని తెలుసుకున్నాం, పత్రిజీ పలకరించారని మనం అనుకుంటున్నాం. కానీ ఈ పంచభూతాలతో మనం గమనిస్తున్నప్పుడు, ఒకటి, రెండు, అవి సహకరిస్తున్నాయి అనేటువంటి అనుభూతి ఎప్పుడు కలిగినా మనం వారితో సాంగత్యంలో ఉన్నట్టే అనేటువంటి అద్భుతమైన విషయాలు. ఇంకా 1000 Seeds of Joy ద్వారా ఏం చెప్పబడింది, ఇవన్నీ కూడా చెప్పారు మనకి. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ షేర్ చేద్దాం అని కోరుకుంటూ ఈ అతీష ప్రజ్ఞా వేదం సిరీస్ని మనం కంటిన్యూ చేద్దాం చుక్కా మధుసార్ ద్వారా. సో ఇది ఈనాటి సత్యదర్శనం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.